కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో విద్యుత్ ఉద్యోగి శ్యాంపై దాడి జరిగింది. ఓ ఇంటి ఓనర్ 2,000 రూపాయలపై చిలుకు కరెంటు బిల్లు పెండింగ్ ఉండటంతో పవర్ కట్ చేయడానికి వెళ్ళిన శ్యాంపై ఇంటి ఓనర్ దాడికి పాల్పడ్డాడు. కరెంటు కట్ చేయడానికి వీల్లేదు అని, పవర్ బిల్లు ఎక్కువ వచ్చిందని, ఎలా కట్ చేస్తామంటూ కాంట్రాక్టు ఉద్యోగి శ్యాంపై దాడి చేశారు. దీంతో బాధితుడు శ్యామ్ కేపీహెచ్పీ పోలీసులు ఆశ్రయించాడు. వల్గర్గా తిట్టారు. సరే అని అన్నాము, అట్లా మాట్లాడకండి సార్, మీరు పేమెంట్ చేయాలి కదా, మా పై ఆఫీసర్లు మమ్మల్ని పేమెంట్ చేయలేనందుకు డిస్కనెక్ట్ చేయమంటారు. ఎట్లా చేస్తావో చేసుకోపో, చూస్తా నేను, నువ్వు ఇక్కడ కదులుతావా చేస్తావా అని అనడం జరిగింది. సరే అని నేను ఎంసీ బిల్ బంద్ చేయడం జరిగింది. అంత మాత్రాన వాళ్ళు వచ్చేసి అన్నదమ్ములు వచ్చేసి నా పైన చేయి చేసుకోవడం జరిగింది. నా వెహికల్ పైన కూర్చున్న అతన్ని తన్నేయడం జరిగింది. నా వెహికల్ కింద పడిపోయింది, నెట్టివేయడం జరిగింది. నాకు అలా తిట్టడం వల్ల నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయినా. నా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోకి రావడం జరిగింది. అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడడం జరిగింది. దానికోసం నేను హర్ట్ అయ్యాను. నా డిపార్ట్మెంట్ తరఫున నేను మాట్లాడితే వాళ్ళు నాకు సహకరించి మేము కేసు పెడతాము, మేము ఉన్నాము, మేము ఎంబడి, మా యూనియన్ వాళ్ళు కూడా అన్నారు మీ ఎంబడి మేము ఉన్నాము, దానికోసం భయపడొద్దని చెప్పారు. అందుకోసమే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంప్లాయీస్ కూడా మేము ఫ్రెండ్లీగానే ఉంటాము. ఏదైనా ఇబ్బంది కానీ, మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే మా ద్వారా కానీ, లేకపోతే మా పైన ఉన్న అధికారుల ద్వారా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఏదైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవటం అనేది ఇబ్బందికరంగా, ఎందుకంటే ఉద్యోగస్తులు మీ అమ్మడే తిరుగుతుంటుంటారు, మీ సర్వీస్ చేయడానికే మీ చుట్టూ రెయ్యం పగులు పనిచేస్తుంటుంటారు. వారిని మీరు గౌరవిస్తే మీకు ఎప్పుడు ఏ టైంలో అయినా సరే ఎంప్లాయీస్ అందుబాటులో ఉండి మీ ఇంట్లో వెలుగు రావడం కోసం తను ఎంతకైనా శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నాం. మేమంతా కూడా ఎంప్లాయీస్. దయచేసి మీడియా ద్వారా